అందరి కన్నుల ముందు అందంగా ఆడును. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా, ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా. తెగక మానునా తెగినంక ఆగునా, అది తెగక మానునా తెగినంక. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోను ప్రధాన దూతతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగు వచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురని బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ క్రైస్తవ పద్ధతి ప్రకారం యేసు ప్రభు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ప్రతి మనిషిని ప్రేమించడానికి వచ్చాడు. అయితే మనుషులందరూ ఈ భూమి మీద పుడుతున్నారు. ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఎక్కడి వారైనా, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ఈ భూమి మీద మనుషులు పాపంతోనే పుడుతున్నారు. పాపం లేకుండా ఏ మనుషుడు ఈ భూమి మీద జన్మించట్లేదు. ప్రతి మనుషుడు పాపంతోనే పుడుతున్నాడు. ఆ మనిషి పుట్టిన మనిషి కొంత సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తున్నారు. కొంత అంటే ఎంత అని గ్యారంటీ లేదు. 10 సంవత్సరాలు జీవించవచ్చు, అయితే మధ్యలో చనిపోవచ్చు. ఇక నుంచి మనము చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గ్యారంటీ లేదు. అయితే ఈ మనుషుడు భూమి మీద పుట్టిన వాడు ఎవరైనా చచ్చిపోవాల్సిందే. నేను పలాని రోజు నేను బ్రతుకుతా, 100 ఏళ్ళు బ్రతుకుతా గ్యారంటీ ఇస్తాన్న మనుషుడు ఈ భూమి మీద ఎవరూ లేదు. నాతో సహా ఈ భూమి మీద చనిపోవాల్సిందే. మనకన్నా ముందుగా ఈ రామయ్య గారు చనిపోయారు. అయితే ఈ గుండెపూరి గ్రామం ముందు ఆయన పుట్టాడు. ఆ పుట్టిన తల్లిదండ్రుల కడుపులో పుట్టిన అతను పెరిగాడు, వివాహము చేయబడ్డాది. ఆ తర్వాత తనకు పిల్లలయ్యారు, వృద్ధాప్యం వరకు ఆయన బ్రతికాడు. అయితే ఆయన ఈరోజు మరణించాడు, నిద్రించాడు అని బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ ఏమంటున్నదంటే ఈ భూమి మీద ప్రతి మనిషిని పాపం పోవాలి అని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రతి మనిషిని పాపమును క్షమించబడుతున్నది. ఆ మనుషుడు ఎవరు అంటే ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతున్నది. పాపము లేనివాడు ఎవరు లేరని బైబిల్ సెలవిస్తున్నది కదా. అందరూ పాపంతో ఉన్నారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ రోజు తను మంచి మరణము పొందాడు. ఎవరితోనూ చేపించుకోకుండా తను ఈ దినమందు ఆయన మరణమయ్యాడు. ఆయన దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. మనం అనుకుంటున్నాం, నేను చనిపోను. ఒక ముదురాకు చూసాడా, చిగురాకు చూసి ఆ చిగురాకు అంటే ముదురాకును చూసి నవ్వుతుందట. ఎందుకు అంటే నేను మంచి పచ్చగా ఉన్నా, చిగురిస్తున్నా, నాకు ఆరోగ్యం ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు అందం ఉంది, నాకు డాక్టర్లు ఉన్నారు, నాకు వైద్యులు ఉన్నారు, నాకు బలగం ఉంది, నాకు కులం ఉంది, నా చుట్టూ 100 మంది ఉన్నారు. నేను చనిపోతే ఏదో ఒక రోజు వస్తానంటున్నారు. కానీ ఏ బలగము నిన్ను ఆపదు మరణాన్ని, ఏ కులము నిన్ను ఆపదు, ఏ స్నేహితుడు నీ ఆపదు, ఏ తల్లిదండ్రులు ఆపరు నీ మరణాన్ని, ఏ కన్న బిడ్డలు మరణాన్ని ఎవ్వరొద్దు మీరు ఆపలేరు. ఒకసారి ఈ ప్రపంచాన్ని వెళుతున్న అలెగ్జాండర్ గొప్ప వస్తున్నాడు. ఆయన ఈ ప్రపంచంలో వెళ్ళాడు. ప్రపంచంలో నాకల్లో తీరుగా లేదంటున్నాడు. ప్రపంచంలో నేను చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో ఉండాలనుకున్నాడు. ఆయన రాజ్య పరిపాలన చేయాలనుకున్న అలెగ్జాండర్ ఒకరోజు తనకు ఏం జరిగిందంటే ఒక రోగం వచ్చింది. దోమ గుట్టి ఒక రోగం వచ్చింది. ఆయన అనుకున్నాడు, ఈ ప్రపంచంలో నాకు దోమ గుట్టి నేను కత్తులు పట్టుకొని అనేకమైన ప్రాంతాలు ఏలిన కదా, నన్ను ఈ భూమి మీద ఎవరైనా రక్షిస్తారని ఒక
ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. 100 మంది 1000 మంది తనన్న డబ్బులతో డాక్టర్లు పిలిచాడు, ఎంతో మంది పిలిచాడు. అయితే ఆ డాక్టర్లు తనకున్న రోగాన్ని ఎవ్వరూ బాగు చేయలేదన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యో నేను ప్రపంచాన్ని వెళ్ళా, దేశాన్ని వెళ్ళా, నా కులం ఉంది, నా బలగం ఉంది, అందరూ ఉన్నారు, కానీ నన్ను ఈ మరణం నుండి కాపాడగలవారు ఎవరన్నా లేరా అని అనుకున్నాడు. తన మరణాన్ని ఏ డాక్టర్లు కాపాడలేదు. అప్పుడు ఒక మాట అన్నట, నేను చనిపోతే నా చేతులు పైకెత్తి పెట్టెలో నుంచి పైకి పెట్టండి అన్నట. నేను చనిపోతే ఏమన్నాడట అంటే, ఈ డాక్టర్లే నన్ను మోయాలన్నట. ఆ డాక్టర్లు ఒక ప్రశ్న అడగాలట, ఎందుకు నిన్ను మోయాలంటే, మీ వల్ల నా ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఈ భూమి మీద నా ప్రాణం నేను ఎంతో చేద్దాం అనుకున్నా అంటే ఆయన అన్నట, నేను ఒట్టి చేతులతోనే తల్లి గర్భమును పుట్టాను, నేను మరణించిన తర్వాత కూడా ఒక చిల్లి గవ్వ తీసుకొని వెళ్ళలేను, ఒక మాట అయినా తీసుకోలేను, ఒక వస్తువు అయినా తీసుకొని వెళ్ళను. నా బంధువులు ఎక్కడికి వరకు వస్తారంటే శ్మశాన వాటికరకు కొంతమంది వస్తారు, ఇంటికాడికి కొంతమంది వస్తారు, ఎక్కడికి వచ్చినా నా మరణాన్ని కాపాడలేరు అని తను అనుకున్నాడు. చివరిగా ఆయన సమాధి డాక్టర్, ఆయన శవ పెట్టుకునే డాక్టర్లు మోసారు, అనేకమైన రాజ్యాన్ని వెళ్ళాడు, కానీ తన ప్రాణాన్ని కాపాడలేదు. మనం అనుకుంటున్నాం ఈ రోజు నేను మరణించలేమో అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరు మరణిస్తారు. ఈ మరణానికి ఒకటి ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన పాపం లేని వాడు ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగే మా నిరీక్షణ ఏంటంటే, మేము కూడా ఒకరోజు పరలోక రాజ్యమునకు వెళ్ళవలసిన ఒక దినమందుంది. ఈ రామయ్య గారిని మేము నిరీక్షిస్తున్నాం. బైబిల్ చెప్పే ప్రకారం మేము కూడా ఒకరోజు తనతో పాటు పరదేశంలో అక్కడ మేము జీవించగలుగుతాం. ఎందుకంటే ఆయన నమ్మాడు, విశ్వసించాడు, ఆయన నమ్మి రక్షణ పొందాడు. ఈ దినమందు మరణమయ్యాడు. అలాగే మరణం అందరికీ సంప్రాప్తించును అని రాయబడుతుంది. ఆ మరణం ఎట్లాంటిదంటే, ఎప్పుడు అందరికీ కనికరం ఉంటుందండి. మనుషులు ఒకరిని ప్రేమిస్తారు, అందరికీ ప్రేమ ఉంటుంది, కానీ మరణానికి కనికరం లేదండి. మరణానికి మాత్రం కనికరం లేదు. మరణానికి చిన్న నదులు పెట్టదు, మరణాన్ని పెద్ద నదులు పెట్టదు, మరణాన్ని ఉండే నదులు పెట్టదు. ప్రతి ఒక్కరిని ఆ మరణంలో తీసుకుని వెళ్తాడు. నేను నమ్ముతున్నాను ఏంటంటే, ఈ మరణము ఒక మంచి మరణం కాదు, ఆయన మరణించాడు. ఎందుకంటే ఆయన నమ్మిన, ఆయన రాజ్యంలోనికి వెళ్తున్నాడు, ఆయన నమ్మిన దేవుని దగ్గరికి వెళ్ళారు, ఆయన విశ్వసించిన యేసు ప్రభువుకి రక్తం చేత కడగబడిన ఆయన రాజ్యంలో వెళ్ళాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం అనుకుంటున్నాం, నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాను అంటున్నాడు. అందుకనే ఈరోజు మరణమైన అతని పిల్లల్ని దేవుడే ఓదార్తాడు. అందుకని బైబిల్ తెలుస్తున్నారు, దిక్కు లేని వారికి ఎవరట దిక్కు? దేవుడే దిక్కు అని రాయబడతారు. మనుషులు ఒకవేళ తోడుగుండకపోవచ్చు, ఎవరు తోడుగా? దేవుడు అంటున్నాను, నేను ఉన్నవాడును అని వాడును, ఎప్పటి వరకుంటాను, నేను ముదిన వచ్చేంత వరకు ఎత్తుకునేవాడు నేనే. ఒకని తల్లి మనిషిన, ఒకని తండ్రి మనిషిన, స్నేహితుల మనిషిన, బంధువుల మనిషిన, తోడబుట్టువాడు మనిషిన. దేవుడు అంటున్నాడు, నీకు ప్రాణం పెట్టిన దేవుడు నేను ఎప్పటికీ మరవను, భూమి మీద మరవను. నువ్వు నన్ను విశ్వసించినట్లయితే పరలోక రాజ్యంలో కోటాను కోట్ల సంవత్సరాలు నువ్వు జీవించగలుగుతావు. నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూసి వచ్చారని మనం అనుకోవచ్చు, కానీ మరణం అనేది ఉంది. 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి నరకం ఉంది, ఒకటి నిత్య రాజ్యం ఉంది. ఈ భూమి మీద పుట్టక ముందు నేను ఈ భూమి మీద పుడతానని నాకు తెలియదు, ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారని తెలియదు. పుట్టిన తర్వాత ఫలాని కులం, ఫలాని వ్యక్తిని, ఫలాని జీవితం, ఫలాని నాదాన్ని కూర్చున్నాం, కానీ చనిపోయిన తర్వాత నువ్వు నమ్మిన 2 మార్గాలు ఉన్నాయి. అందుకని ఆ రాజ్యంలో నువ్వు చేరాలంటే యేసుని అంగీకరించిన వారు నిత్యరాజ్యం చేర్చబడతారు. ఆ రీతిగానే ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు ఓదార్చి రానున్న సంవత్సరంలో ఒక గొప్ప సాక్ష్యంగా ఈ కుటుంబాన్ని ఇప్పటికీ నిలబెట్టుకున్న దేవుడు వారికి ఓదార్పుని దేవుడు దయచేయను గాక. తండ్రి మోహనతుల వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా వందనాలయ్యా. మళ్ళీ యోసేపు ప్రభా రామాచారి గారిని మీ రాజ్యంలోనికి నిన్నటి దినమందు మీరు చేర్చుకున్నారు. వేయబడిన శరీరమును ప్రభా తండ్రి భూస్థాపన చేయడానికి నువ్వు వెళ్తుండగా ఎంతమ యాత్రలో మీరుండి నడిపించండి. బంధువులను, స్నేహితులను, దైవ సేవకులను నడిపించారయ్యా. వదనాలు తండ్రి. ఇదిగో ప్రభాత ముఖ్యంగా కుటుంబీకులు తండ్రి, ప్రభాత తల్లిగారు మరియమ్మ గారికి ఆదరణ దయచేయండి.
యాపంతులు సీమోను సౌజన్య వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి. పెద్ద కోడలు ప్రభావ అతని తులసి వారి పిల్లల కుటుంబానికి ఆదరణ దయచేసి నెమ్మది దయచేసి మహిళ పొంది వేడుకుంటున్నాం ప్రభావ. నాట నుండి నేటి వరకు ప్రభు నడిపిస్తున్నారు. ఇంకా దినజామ ప్రభావండి ఈ మేలులతో తృప్తిపరిచి గొప్ప ఆదరణ దయచేసి సహాయం దయచేయమని ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు సమాధి కార్యక్రమం వరకు వెళ్ళబోతుండగా ప్రభావ ఈ పాటలు పాడుతూ ఈ నామాన్ని గణపరుచు వెళ్తుండగా ఈ కార్యక్రమంతో ఘనముగా జయకరంగా జరిగించమని మహిళ పొందు మన కార్యము జరిగింపమని నజరేయుడైన యేసు శ్రేష్ఠమైన నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా ప్రభు పరలోకమున్న తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఒక నలుగురు రండి మోయడానికి. ప్రభు నడచుచున్నాను నిదారు నా గురి ప్రభువా నా గురి ఈ జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవుని తోడుటకు నీ ముందుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డంక శ్మశానానికి, కులమతాలు అడ్డంక శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే. మన కులమని ఎరుగుడును, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించే దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము
భారం మోసుకుని మునుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు కానీ మత్స్యమైన జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకుని కోరుచున్నాము. ఈ నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహిస్తున్నాడు. విరచూపాలన కాక విశ్వాసం వలన నడుచుకొనిచున్నాము. కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండము, ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహము విడిచి ఆయన కృష్ణంలో ఉండవలని మేము అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే, రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. అందమెంత ఉన్నా, బంధు బలగమెంత ఉన్నా, అందమెంత ఉన్నా, బంధు బలగమెంత ఉన్నా. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా, ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా. తెగక మానునా, తెగినంక ఆగునా, అది తెగక మానునా, తెగినంక ఆగునా. ఎక్కడ కొమ్మకు చిక్కుకొని చినుగును, ఎక్కడ కొమ్మకు చిక్కుకొని చినుగును. రంగులే మాయే, రంగులే మాయే, చెంగులే మాయే, దాని రంగులే మాయే. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. అందమెంత ఉన్నా, బంధు బలగమెంత ఉన్నా, అందమెంత ఉన్నా, బంధు బలగమెంత ఉన్నా. రాలిపోయే పువ్వుకు ఉంటుంది. ముఖ్యంగా పెద్దవారు చిన్న
వేరే వాళ్ళు ఎవరైనా వస్తారు, వస్తే చెప్తారు భాష చెప్తారు. భాష మీటింగ్ లేడు అదే అన్న అందరినీ పెడతారు కదా. మీటింగ్ వెళ్తున్నా ప్రార్థన చేయాలి. ఒకసారి బ్యాడ్ కాస్ట్ దాన్ని మీరు చేసుకోవాలి. ఇప్పుడు మీ సపరేట్ పెట్టకుండా ఒకసారి వస్తాయిగా పెట్టే ఒకసారి ముందుగా బ్యాడ్ కార్డ్ ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను కూడా పెట్టుకోవచ్చు కదా. ఎగ్జాంపుల్ మీ చర్చ్ చర్చి యాడ్ చేసుకోండి. ఉదాహరణ చెప్తున్నా, బ్యాడ్ కార్డ్ ఉండాలి. లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు దీని మీద పెట్టి 10 days జల్లి తొలగించి ఆఖరి భారం చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. అందమెంత ఉన్నా, బంధు బలగం ఎంత ఉన్నా, అందమెంత ఉన్నా, బంధు బలగం ఎంత ఉన్నా. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులు, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులు. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. అందమైన జీవితం రంగుల గాలిపటం, అందరి కన్నుల ముందు అందంగా ఆడును. ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా, ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా. తెగక మానునా, తెగినంక ఆగునా, అది తెగక మానునా, తెగినంక ఆగునా. ఎక్కడ కొమ్మకు చిక్కుకొని చినుగును, ఎక్కడ కొమ్మకు చిక్కుకొని చినుగును.
అందమెంత ఉన్నా బంధు బలగం ఎంత ఉన్నా అందమెంత ఉన్నా బంధు బలగం ఎంత ఉన్నా రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా ఆధారమైన దారం అంటూ ఉన్నంత వరకేగా తెగక మానునా తెగినంక ఆగునా అది తెగక మానునా తెగినంక ఆగునా ఎక్కడ కొమ్మకు చిక్కుకొని చినుగును ఎక్కడ కొమ్మకు చిక్కుకొని చినుగును రంగులే మాయే పొంగులే మాయే చెంగులే మాయే దాని హంగులే మాయే రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో అందమెంత ఉన్నా బంధు బలగం ఎంత ఉన్నా అందమెంత ఉన్నా బంధు బలగం ఎంత ఉన్నా రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగు